వెల్కమ్ టు పీవీఐ న్యూస్. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మార్చిలో ఘనంగా నిర్వహించారు. పార్కు సెంటర్ లో పట్టణ అధ్యక్షులు ఊర్ఫ్ క్రాంతి కుమార్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బొగ్గవరపు మస్తాన్ రావు, కోకూరు కాశీపతి, కునిశెట్టి వెంకటేశ్వర్లు, ఏచూరి సురేష్ పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి మస్తాన్ రావు గారు ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ అంటే క్రియాశీలక సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బీజేపీ 1980 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించింది. అనగానే మనకు ఒక సందేహం వస్తుంది, ఏమిటి 1980కి ముందు భారతీయ జనతా పార్టీ లేదా? ఉంది. ఎలా? జనసంఘ్ అనే పేరుతో ఉంది. జనసంఘ్ని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించి ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ గోల్వాల్కర్ అంటే గురూజీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 3 కార్యకర్తలను ఇవ్వని భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ జనసంఘ్ అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పరిచారు. ఆ పార్టీకి 3 కార్యకర్తలను ఇవ్వని కోరారు. అప్పుడు వారు 3 ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలను 3 ఇచ్చారు. వారే వాజ్పేయి, అద్వానీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. వీళ్ళ 3 జనసంఘ్ కార్యకర్తలుగా ఇచ్చారు. ఆ రోజు నుంచి జనసంఘ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, ఎమర్జెన్సీలో అన్ని ప్రాంతీయ పార్టీల వాళ్ళని 18 నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో వీళ్ళందరూ ఏకమై అన్ని పార్టీలు ఏకమై ఒకటే జనతా ఫ్రంట్గా ఏర్పడి దాంట్లో జనసంఘ్ పార్టీ ఢిల్లీలో పెట్టింది. ఆ తదుపరి ఒక 18 నెలల తర్వాత ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి, అవసరం వచ్చింది కాబట్టి అప్పుడు మరలా మనం భారతీయ జనసంఘ్ని భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ 2వ ప్రధాని. అంటే మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రపంచ దేశాలకు గుర్తెరిగినటువంటి వ్యక్తి, మేధావి, పండితుడు. అయితే భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి, భారతదేశ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలని ఎన్నో రూపొందించి ఆయన 5 పూర్తి సంవత్సరాలు, 12 నెలల కాలము, 16 రోజుల కాలము ఒక 3 దఫాలుగా ప్రధానమంత్రి చేసి, ప్రధానమంత్రి పూర్తి స్థాయిగా పనిచేసిన కూడా తిరిగి ఆయన బయటకు వచ్చిన రోజున ₹1 ఆస్తి లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఎంతో కొంత లక్ష, 10,000, 20,000, 10 లక్షలు, 10 కోట్లు ఉన్నాయి. ఆయనకి ₹1 ఆస్తి కూడా లేదు. ఆయన పెన్షన్తో ఆయన జీవించి ఆయన గతించారు. అటువంటి నిడారంబర జీవి, ఆజన్మ బ్రహ్మచారి, ప్రపంచ దేశాన్ని మెచ్చుకున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పాలంటే సమయం ఎంతైనా చాలదు. ఆయన సాహసోపేత నిర్ణయాలు, పాకిస్తాన్పై ఆయన చేసినటువంటి దౌత్యం, భారతదేశ ఆర్మీకి ఆయన చేసినటువంటి చొరవ, ఇవన్నీ కూడా ఎన్నో, కార్గిల్ యుద్ధం, ఎన్నో విషయాల్లో ఆయన మంచి పేరుగాంచి ప్రపంచ అగ్రరాజ్యాలతో కూడా ఆయన సమర్థీటుగా నడిచినట్టు అభివృద్ధి పదాలు నడిపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా వచ్చారు. భారతదేశ ప్రధానిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ పల్లెటూరులో ఉండే సీసీ రోడ్ల దగ్గర నుంచి, బస్తీలో ఉండేటటువంటి బైపాసుల దగ్గర నుంచి, హైవేల దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉచితంగా భారతదేశం మొత్తానికి ఉచితంగా బియ్యమిస్తూ, ఉచితంగా అన్ని రకాల విషయాలను ఇచ్చేస్తూ, పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ఏర్పరుస్తూ మన దేశాన్ని కాపాడటానికి ఒక సైనికుడిగా, ఒక పెద్ద సైనికుడు అంటే చిన్న సైనికుడు మన సైన్యం, ఆ సైన్యానికి కావాల్సినటువంటి వసతులు, వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన ఆయుధ సామాగ్రి అందిస్తే భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూడటానికి కూడా భయపడే స్థాయికి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకు వెళ్ళింది. నరేంద్ర మోడీ గారి వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఆయన్ని భారతదేశం అంటే మనం ఆషామాషిగా చూడగలగడానికి వీలు లేదు. అలా చూస్తే మనం చాలా పొరపడ్డట్టు అవుతుంది. భారతదేశం ఒక అగ్రరాజ్యంగా వెలుగుతుంది, ఆర్థికంగా పెరుగుతుంది,
ఎన్నో ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మన మీద ఎన్నో కుతంత్రాలు చేసినటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వెనుకబడిపోయి ఇవాళ ఆర్థికంగా భారతదేశం చాలా ముందుకు పోతుంది. ఇవాళ అభివృద్ధి పథకం నడుస్తుంది. కాబట్టి మనం ఇవాళ అన్ని విషయాలను పూర్తిగా గమనించుకుంటూ ఒక్కొక్కసారి కొన్ని విషయాలు తెలుసుకుంటూ భారతీయ జనతా పార్టీకి పూర్తిగా మనందరం కార్యకర్తలమై నిబద్ధతలమై పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని హాజరని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వినొస్తున్నాను. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచెలపట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచెల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన మాచెల్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం. ఇకపై మాచెల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే. ఎందుకంటే మాచెల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచెల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్, హైక్ విజన్, హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ ఇన్స్టాలేషన్, రిపేర్, మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు. తప్పక సందర్శించండి. సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మాచెల్ల, జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281891976, మరొక నెంబర్ 7036989686. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ల ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు.
ఈ ట్రైనింగ్లో బైబిల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మార్చల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు,